తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు పలు పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. బాల భరోసా పేరుతో మరో కొత్త పథకాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ బాల భరోసా పథకం ద్వారా 5 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. వైద్య పరీక్షల్లో ఆపరేషన్ అవసరమని తేలితే ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయించనున్నారు. ఈ పథకం ద్వారా శస్త్రచికిత్సలు, వైద్యం చేయించుకున్న చిన్నారులకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్న సంగతి తెలిసిందే. చిన్నారులను ఆసుపత్రి తిప్పలేక కొన్ని కుటుంబాలు ఇల్లు గుల్ల చేసుకుంటున్నాయి. మరికొంతమంది చిన్నారుల వైద్యానికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ ప్రాణాలు దక్కని పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. చాలా వరకు పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్యం చేయించలేని దుస్థితిలో ఉన్నాయి. ఈ బాల భరోసా పథకం అమల్లోకి వస్తే ఇలాంటి వారికి కష్టాలు తప్పుతాయి. అంతేకాదు సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాలకు సైతం ఈ పథకం అమలు వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఈ కొత్త పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం త్వరలోనే ఈ పథకం విధి విధానాలు ఖరారు చేయనున్నారు. ఈ పథకం తెలంగాణలోని చిన్నారుల ఆరోగ్య భద్రతకు, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాకు ఒక కీలక అడుగుగా నిలవనుంది. ఇక స్కూళ్లలోనూ పౌష్టికాహారం అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అంగన్వాడీలో ఇప్పటికే పౌష్టికాహారం అందిస్తుండగా కేజీబీవీలోనూ మెనూ మార్చారు. వారానికి 5 రోజులు గుడ్లు, నెలలో 2 సార్లు మాంసాహారం, ప్రతిరోజు నెయ్యి ఇవ్వనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి భోజన మెనూ మారనుంది. ఈ పథకం ప్రారంభంపై జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ ఉంటుంది.